మెగా ఫ్యాన్స్ దెబ్బకి దిగొచ్చిన స్టార్డమ్ కమెడియన్ క్షమాపణలు చెబుతూ వీడియో. స్టార్డప్ కామెడీ పేరుతో హద్దులు దాటిన అనుదీప్ కటికలపై మెగా నందమూరి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిహారిక విడాకుల అంశం, పవన్ కళ్యాణ్, లోకేష్ వంటి ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వివాదంతో జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో స్టార్టప్ షోలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పరిస్థితి విషమించడంతో ఎట్టకేలకు అనుదీప్ సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతూ వీడియో విడుదల చేశారు. వినోదం పంచడం అంటే నవ్వించడం, కానీ ఆ నవ్వులు ఇతర వ్యక్తిగత జీవితాలను కించపరిచేలా ఉండకూడదు. ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన స్టార్టప్ కమెడియన్ అనుదీప్ కటికల ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ముఖ్యంగా మెగా కుటుంబంతో పాటు నందమూరి బాలకృష్ణ, ఏపీ మంత్రి నారా లోకేష్పై ఆయన చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెనుదుమారం రేపాయి. అనుదీప్ కటికల తన స్టార్డమ్ కామెడీ షోలో మెగా డాటర్ నిహారిక విడాకుల అంశాన్ని ప్రస్తావిస్తూ అత్యంత అసభ్యకరంగా మాట్లాడారు. అంతేకాకుండా ఏపీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడమే మెగా అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. అక్కడితో ఆగకుండా నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్లను లక్ష్యంగా చేసుకొని ఆయన చేసిన అనుచిత కామెంట్లతో టీడీపీ, నందమూరి అభిమానులకు కూడా ఆగ్రహం తెప్పించింది.